ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అంచున ఉన్నారని ముఖ్యంగా వైసీపీ నాయకులే చాలా స్పష్టంగా వాళ్ళ మాటల్లో అయితే అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేసినటువంటి కొంతమంది న్యూస్ పేపర్స్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి గల కారణాలు చూపిస్తూ కొన్ని కొన్ని వీడియోల రూపంలో అయితే చేస్తున్నారు. అయితే ఎందుకని వీళ్ళలో ఒక్కసారిగా మార్పు అంటే భయం. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే వీళ్ళకొక భయం అనేది పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదరబెట్టుకుని ఈ 5 సంవత్సరాలు ఏదో ఒక రకంగా ఏం చెప్పినా సరే ప్రజలు వింటారు, ప్రజలు చూస్తారు అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆయన అధికారం కోల్పోబోతున్నాడు అనే స్థాయికి అంతా కనిపిస్తుంది. కాబట్టి రేపు వచ్చే గవర్నమెంట్ వీళ్ళ మీద ఏదన్నా ఇబ్బందికి వస్తే గనక బాగోదు, నిజాల్ని ఇప్పటికైనా బయటికి చెప్పాలి అనే ఉద్దేశంతో అయితే బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇదొకటి అనుకుంటే ముఖ్యంగా కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రిలీజ్ అయ్యి కొంతమంది బయటకు వచ్చారు. ఈ ఏళ్లలో మనందరికీ తెలుసు, పెన్ని నాని గారు మొన్న ఎలక్షన్స్కి ముందే ఆయన ఓటమిని ఒప్పుకున్నట్టుగానే కొన్ని ఇంటర్వ్యూల్లో నేను పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పర్సనల్గా తిట్టలేదని, లేదా రోజా గారు కానీ, లేదంటే అటు అంబటి రాంబాబు గారు కానీ, లేకపోతే అటు గుడివాడ అమర్నాథ్ గారు కానీ, ఎవరికి వాళ్ళే మొత్తానికైతే మాత్రం కొంత రిలీజ్లో ఉండి బయటకు వచ్చి కొంత అంటే ఏమంటారంటే నిద్రమత్తు వీడి బయటకు వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ముఖ్యంగా దీంతో పాటు ఇంకొక విషయం కూడా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఎవరిని ఏదో అంటారు కదా, కుక్క బిస్కెట్లు వేసి బయటకు మేపారని చెప్పి, ఆ టైప్లో కొంతమంది కుక్క బిస్కెట్లు జగన్మోహన్ రెడ్డి గారు విసిరితే ఎవరైతే పట్టుకుని క్యాచ్ చేసి ఎక్కువగా మొరగటం స్టార్ట్ చేశారో వాళ్ళ గురించి మనం చూసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే అంబటి రాంబాబు గారు ఓ పక్క పెన్ని నాని గారు, ఇంకో పక్క కొడాల నాని గారు, ఇంకో పక్క ముద్రగడ గారు లాస్ట్లో స్టార్ట్ అయ్యారు, అంతకుముందు గుడివాడ అమర్నాథ్ గారు. వీళ్ళందరూ కూడా నిజంగా ఎంత దారుణంగా మాట్లాడారంటే అసలు వాళ్ళ శాఖల గురించి మాట్లాడడం మానేసి, ఇంకా జోగి రమేష్ గారు కూడా, ఇంకా ఉన్నారు కొంతమంది చిన్న పెద్ద నాయకులు, వాళ్ళ ఇళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం అయితే జరిగింది. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి ఒక టెక్నిక్ మరి వీళ్ళకి అర్థమైందా లేదో తెలియట్లేదు. కానీ ఇప్పుడు ఎవరైతే ఆ బిస్కెట్లు వేసుకుని అప్పట్లో విపరీతంగా మురిగారో, ముఖ్యంగా ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యక్తులు, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిథున్ రెడ్డి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, సజ్జల భార్గవ్ కావచ్చు, ఇంకా అనేక మంది రెడ్లు ఎవరన్నా బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడారా? మాట్లాడాల. ఎందుకు అంటే వాళ్ళకి వెనకాలండి నడపడమే తెలుసు, ముందుకొచ్చి మాట్లాడినా వాళ్ళ మీదకి వస్తుంది అని. రేపొద్దున అవసరమైతే వీళ్ళు వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని మేమేం అనలేదు కదండి అని చెప్పేసి సైలెంట్గా ఉంటారు. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరైతే బాగా ఎక్కువగా మురిగారో ఆ టైంలో వీళ్ళందరినీ ప్రపంచానికి పరిచయం చేసి అటు కాకుండా ఇటు కాకుండా ఏ పార్టీలోకి వెళ్ళకుండా వాళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అండ్ కో బ్యాచ్ అందరూ కూడా. ఒకళ్ళనేం లేదు, చాలామంది ఉన్నారు. అయితే పాపం నిజంగా ఇరుక్కుపోయారండి వీళ్ళందరూ మాత్రం. ఎవరైతే పాపం ఆవేశపడిపోయి ఆతృత పడిపోయి ఇష్టం వచ్చినట్టు పేలి 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 పాపం అటు పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, ఆయన ఫ్యామిలీని తిట్టి, లేదా చంద్రబాబు గారిని తిట్టి ఆయన ఫ్యామిలీని తిట్టో, లేదా ఇంకొకరిని తిట్టో, ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి వీళ్ళందరూ కూడా రేపొద్దున్న వాళ్ళ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది. నిజంగా చెప్పాలంటే కనీసం వాళ్ళ ఒక వార్డు మెంబర్గా నుంచోవడానికి కూడా పనికి రాకుండా చేసేసి అవతల విసిరేసినట్టుగా అయిపోయింది. ఏదేమైనా కానీ కొంతైనా కాస్త కోస్త ఏదో ఒక పార్టీలో చేర్చుకోకపోయినా కనీసం ఆ లోకల్గా ఉన్న ఆయన ఎంతో కొంత ఏదో ఒక మంచి పన్ను అంటే 100లో 1% ఎవరో కుటుంబానికన్నా మంచి చేసి ఉంటారు. కాబట్టి రేపొద్దున్న ఆ కుటుంబం అన్నా వాళ్ళని గౌరవిస్తుందని చెప్పి వాళ్ళ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ ఒక్క ఎలక్షన్స్తో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ముందు పెట్టి వెనక అంతా వాళ్ళని
ఇలా పట్టుకుని కుక్కలకి వేలాడదీసినట్టు లేదా ఇంకొకరిని వేలాడదీసినట్టు ముందుండి మురిగించారో వాళ్ళందరి జీవితాలు నాశనం చేసేసినందుకు గాను మరి రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఎలక్షన్స్ తర్వాత, ముఖ్యంగా చెప్పాలంటే రేపు 4వ తారీఖు తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా చూద్దాం.